హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బంగాళాఖాతంలో అయితే కనుక ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా గురువారం రోజున పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఉన్న ఉపరితల ఆవర్తనం అనేది సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. ఇక అలాగే మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా యానాం మరియు ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపావరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలి వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఏపీలో అయితే కనుక వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఉరుములు మెరుపులు అక్కడక్కడ సంభవించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం రోజున శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, విజయనగరం, ఏలూరు, అల్లూరు సీతారామరాజు, కృష్ణా, ఎన్టీఆర్, కోనసీమ, గుంటూరు, మార్కాపురం, బాపట్ల జిల్లాల్లో చెదురుముదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు అయితే జారీ చేసింది. సో ఇది మనకి గురువారానికి సంబంధించిన అఫీషియల్ వెదర్ అప్డేట్. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.